చుట్ట తర్వాత చేసుకుందాం కానీ ఒక చిన్న మాట ఉన్నదో అదే మాట ఒక్క చిత్రమున్నదో ఒక్క చిత్రమున్నదో ఒక్క చిత్రమున్నదో అదేం చిత్రం అతను ఎవరు ఎక్కడుంటాడు ఆ మూల బాగా అచ్చమ్మ గారు ఉన్నారు కదా మనమేమో ఆవుల నూకొండలల్లా అడవులల్లా తిరిగి లేపితే మన ఆవులు పక్క చిక్కిపోతున్నాయి అట్లనా అన్ని ఆవుల కన్నా ఆవులే మంచిగా పాలిస్తున్నాయి అవునా నిజంగా యా నువ్వే అన్ని అబద్ధాలు ఆడతాను మేత నీళ్ళు లేక పసినట్టు బతుకుతాయా అలా పాలెట్లకి మళ్ళా నీకు తెలియదు చెట్టు కింద
ఆవులను ఆడుకుందామంటే తెల్ల మంది ఆవులన్నింటి ఆ చెట్టు కింద తోలి చుట్టూ గీత పెట్టి ఆ గుహల కూర్చుంటున్నాయి. అన్ని ఆవుల కన్నా ఆవులే మంచిగా ఉన్నాయి. అరే ఇది ఎక్కడ వెళ్ళలేదు నేను. అమ్మతోడు అమ్మతోడు నిజంగానే అమ్మతోడు 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 చూసేద్దాం అతను ఎవరు చూపెడతా పదవు చూపెడతావా చూపెడతాం నువ్వే తోది ఇదే ఆవులమంత చెట్టు కింద గురువారం కూర్చున్నాడు. చూపెడతా పద అడిగే తర్వాత పోదా కానీ చెప్పి ఈ ఆవులను కొట్టబోయే ఒకసారి అబ్బాబు ఆవులను కొట్టద్దు కొడుతుంది. నువ్వే ఎందుకంటే నిన్ను తీసుకొచ్చేవని అయితే మళ్ళీ నాకు ఇది కొట్టు అయ్యో అందులో గమ్మత్తు ఆ గీత దాన్ని ఎందుకు రాయాలి చూద్దాం. చాలా చిత్రంగా ఉన్నది. లోపల పోగానే కళ్ళు కలపడుతుంటాయి. ఎవరు ఆయన ఏల పెంచుంటుంది? ఏమమ్మా నీవు ఒక చిత్రము చిత్రం బయట పెట్టినా ఏమి చిత్రము? మేము అందరము అడవులలో చేళ్లలో తిరిగి మా పక్షులను వెళ్తే మీ వీరప్పయ్యనేమో చెట్టు కింద బొగ్గస్తమానం ఉంచి ఆ గుహలో కూర్చుండు. ఇదేమి చిత్రమా అని మేము పోయి చూడగా మా కళ్ళు అవపడకుండా అయినాయి. మళ్ళీ ఆ గీత దాటి బయటకు రాగానే చెప్పట్లాగానే ఇదేం చిత్రం అన్న ఎక్కడికైనా తిరుగున్నా గీత దాటక నెమరు వేసి ఆ గీతలోనే ఉన్నాడు. మేము బట్టి వెళ్ళగొట్టాలని పోతే మా కళ్ళు కనబడుతాయి మరి వాళ్ళ దగ్గర కళ్ళు వచ్చినాయి. ఇదేం చిత్రం అమ్మా? సరే నాయన ఇక మీరు వెళ్ళుడు. వాళ్ళే చిత్రం గీత ఏమోనమ్మా బాలుడి కదలకుండా రహస్యంగా అనేవి ఆ గుహలో ఏమి